పరిలకించే సింహాద్రినాథుడు వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఇక మధ్యాహ్నం నుంచి కొట్నాలు ఉత్సవం, ఎదురు సన్నాహం ఉత్సవాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆ శ్రీమన్నారాయణుడు కళ్యాణ మహోత్సవానికి సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం గావించారు. రథంపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇతర ప్రముఖులకు భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అప్పుడు శుభ ముహూర్తమున మాడ వీధుల్లో రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో భాగంగా వేలాది మంది భక్తులు హరినామ స్మరణలతో మాడ వీధుల్లో ముందుకు సాగింది. ఆ తర్వాత అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేశారు. అనంతరం జీలకర్ర బెల్లం, మంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను వరుసగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మణ గురుం శిరసా నమామి. శ్రీశైల ప్రియ భగవద్బంధువులారా, ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు, గోష్ఠికి నా మనఃపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న చాలా ఆనందంగానే ఉంది అనుకున్నాము. మీ స్వామివారి గురించి మీరు ఎంతసేపు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు తప్ప వచ్చి ఇక్కడ మా అమ్మవారి యొక్క ఆ గొప్ప వర్ణం అవన్నీ చూసి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇదేంటి స్వామి గురించే చెప్పుకెళ్ళిపోతున్నారు, మా అమ్మవారు కూడా చాలా అందగత్తే కదా విశేషాన్ని చెబుతారు. అది విని అది కాదు అంతకన్నా మీ స్వామివారి గొప్పతనం ఏమన్నా ఉంటే చెప్పడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. తప్పకుండా